ఏంది ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? మీ అక్కకు భయపడుతున్నావా? ఇష్టం లేదంటే ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతా. మీ అయ్యా వేరే ఎవరికో పెళ్లి చేస్తానంటే తొందరపడి పెళ్లి చేసుకున్నా నిన్ను, మా అక్కని కాదని. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంది, నువ్వేమో మీ అక్క పెళ్లి కోసం చూస్తున్నావు. నాకు వేరే పెళ్లి కనుక మా ఇంట్లో చేసిన అనుకో, మందాయి నీ పేరు మీదే చచ్చిపోతా నేను. ఎంత పని చేసినవురా? పలానా అమ్మాయిని ప్రేమించింది అక్క అంటే నేను పెళ్లి చేయకపోతున్నారా? ఉన్న ఒక్కగానొక్క తమ్మునివి నీ పెళ్లి కూడా ఈ చేతుల మీద చేయకుండా నా బతికేస్తుందిరా. నేను మా ఇంట్లోనే పని చేయాలి, నీ ఇంటికి వచ్చి పని చేయాలా? మా అయ్య నాకు పని చెప్పకుండా దాదిండు. ఎవడు అన్న ఎగిలి వారంగానే ఉడుకు నిలబెట్టడానికి వస్తాడు. నువ్వేంద్ర తమ్మికి మిట్ట మధ్యాహ్నం వచ్చినావు. ఏ ఉప అక్క, మనకు వీలైనప్పుడు అర్థం కానీ. సరే దా దబ దబ పని చేసుకుని పోదాం. ఏమో అక్క, గొడ్డు సాకిరి చేయబడితే మీ పంట చేతికి వచ్చేటాళ్ళకు వానలు పడబట్టే. అవునరా తమ్మి, పోయిన ఏడు చేతికత్తది అన్న పంట చేతికి రాకపోయే, ఈ ఏడన్నా పంట చేతికత్తదే. ఉన్నప్పుడు తీరుతాయి అనుకున్నారా, ఇంకెక్కడ తీరుతాయి? ఇక ఏదైనా కానీ బాగుంటుందక్క. అవునరా, ఏ పాకో ఏమో. అప్పులోళ్ళు ఇంటికి రాబట్టే ఇద్దరు మనం అంతా తీయబట్టి ఏం చేసుడ్రా. వెనుక ముందు ఎవరు లేకపోయారు మనకు. అవు అక్క, ఇద్దరము పొలం పని చేయబడుతుంది. ఎంత చేసినా పంట చేతికి రాకపోయే, పంట చేతికి వచ్చేటాళ్ళకు వాన పడబట్టే. నిన్ను కూడా నేను ఏదన్నా ఒక ఇంటికి చేయలే కదక్క. పట్నం పోయి ఏదన్నా ఒకటి చూసుకొని ఏడాదిలో నీకు పెళ్లి చేస్తా అక్క. రోజు రోజుకు ఏజ్ మీద పడుతుంది కదా అక్క. ఇప్పుడైనా పెళ్ళికి తొందర ఏమొచ్చిందిరా తమ్మి? నువ్వు ఒక్కనివే గింత చిన్న వయసులో బరువు బాధ్యతలు వేసుకొని పట్టణం పోయి పని చేస్తా అనబడుతుంది. తమ్మి, కష్టమో సుఖమో ఇద్దరం అనుభవించుదాంరా. చెరొక పని చేసుకుంటా ఈ వ్యవసాయం చేసుకుంటా బతుకుదాంరా తమ్మి. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే నా పానం ఆగుతుందారా? నేను బతికేదే నీకోసం రా తమ్మి, అట్లా అనకురా. ఏమైంది రేఖ, అంత కోపం అనుకున్నావు? అయినా నువ్వు ఇక్కడేంది రేఖ? ఇక్కడ పక్కనే మా అక్క ఉన్నది, మా అక్క బాగోదు. ఇక్కడ వెళ్ళిపో రేఖ. ఏంటి వెళ్ళిపోవాలా? మీ అక్క చూస్తే బాధపడుతుందా? నాకన్నా ఎక్కువ ఇష్టం మీ అక్క. అట్లా కాదు రేఖ, మా అమ్మ నాన్న చనిపోయిన కాంచెలి మా అక్క నన్ను పెంచి పెద్ద చేసి పోషించింది. ఇంతవరకు మా అక్క పెళ్ళి కూడా వేసుకోలే. నువ్వు వెళ్ళు రేఖ. అక్క కనుక మన ఇద్దరిని ఇక్కడ చూస్తే మంచిగా ఉండదు రేఖ. వెళ్ళు రేఖ త్వరగా. అగో, మీ అక్కకి ఇంత భయపడుతున్నావు? మీ అక్కకు భయపడేటోని నన్ను ఎందుకు ప్రేమించినావు? ఇట్లా కాదే రేఖ, వచ్చే ఏడాదిలా అక్కకు లగ్గం చేస్తా అనుకుంటాననే. అక్కకు లగ్గం అయినాక అక్క దగ్గరుండి మన ఇద్దరు లగ్గం చేస్తుంది. నువ్వెందుకే బెదరైతున్నావు? చేస్తుంది, నీ లగ్గం చేస్తుంది, నా లగ్గం చేస్తుంది. సంవత్సరం దాకా ఆగల నేను. ఇప్పుడేమెత్తిపోయిందే మన ఇద్దరు లగ్గానికి? ముందైతే మా అక్క లగ్గం కానీ. ఒరే బక్కమొక్క పోడా, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంది, నువ్వేమో మీ అక్క పెళ్లి కోసం చూస్తున్నావు. నాకు వేరే పెళ్లి కనుక మా ఇంట్లో చేసిన అనుకో, మందాయి నీ పేరు మీదే చచ్చిపోతా నేను. అప్పుడు నువ్వు మీ అక్క మంచిగా బతుకు. ఏ ఊకే రేఖ, ఇప్పుడే నీకు ఏమెత్తిపోయిందని మీ అయ్య నీకు పెళ్లి చూపులు చూస్తాండే. ఓ 2 నెలలు ఆగత్తలేదంట మీ అయ్యకు. నీకన్నా ఎక్కువ మీ అయ్యకే ఉన్నట్టుంది కదా నీ ఆరాటం. అగో, మా అయ్యకుండా పోతే ఇంకోలుకుంటే ఆడటం. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఆ ముందు నష్టం పెళ్లి చేసుకోదు, మనల్ని వేసుకొని. ఏం మాట్లాడుతున్నావే? మా అక్క ముందు నష్టదా? మీ అక్క ముందు నష్టపోతుంది, నువ్వు ముందు నష్టం ఒప్పుకోడుతుంది.
రేఖ, మనం పెళ్లి చేసుకొని చాలా తప్పు చేసినామే. అక్కకి పెళ్లి చేయక ముందుకే మనం పెళ్లి చేసుకుందాం. నాకు ఇంట్లో పోదామన్నా మనసు ఒప్పుతలేదే. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? మీ అక్కకు భయపడుతున్నావా? ఇష్టం లేదంటే ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతా. ఇష్టం ఉండే కదా నేను పెళ్లి చేసుకున్నది. అక్కకు సంవత్సరం పెళ్లి చేస్తా అని చెప్పి అక్క కన్నా ముందుగా నేను చేసుకున్నానే, నాకు టెన్షన్ అవుతుంది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ లెక్క మీ అక్కకు భయపడమంటావా? నేనైతే భయపడా. అక్క అత్తది, ఏం మాట్లాడకు. అక్క ఆవేశంలో ఏదైనా మాట అన్నా కానీ పట్టించుకోకు. ఇప్పటికే మనం చేసింది చాలా పెద్ద తప్పు. మీ అయ్య వేరే ఎవరికో పెళ్లి చేస్తానంటే తొందరపడి పెళ్లి చేసుకున్నా నిన్ను, మా అక్కని కాదని. మా అక్కని ఎవరు చేసుకుంటారో ఏమో, మా అక్క జీవితం ఎట్లయితుందో ఏమో, అంతా దేవుని దయ. హే గవ్వని నాకు తెలియదు. ఇన్ని రోజులు మీ అక్క చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్పినట్టే వినాలే. ఏదన్నా ఉంటే నాతోటి చెప్పు, కానీ అక్కతోటి మాత్రం కోపగించుకోకు. అదంతా నువ్వు మీ అక్క చూసుకోరు, నా కథ మాత్రం నేను ఊరుకోను. సరే గాని అక్కని వింటున్నా, సైలెంట్గా ఉండు. అక్క అక్క అరే తమ్ముడు, ఏంద్రా ఇది? ఎంత పని చేసినావురా? పెళ్లి చేసుకునే ముందు ఎక్క గుర్తుకు రాలేదా నీకు? అయ్యో! అక్క ఎంత పని చేసినావురా? పలానా అమ్మాయిని ప్రేమించింది అక్క అంటే నేను పెళ్లి చేయకపోతున్నారా? ఉన్న ఒక్క తమ్మునివి, నీ పెళ్లి కూడా ఈ చేతుల మీద చేయకుండా నా బతికేస్తుందిరా. అబ్బో వీళ్ళు అనుకున్నాడు అక్క తమ్ముడు లోకం మీద ఎవరైనా ఉన్నారో లేరు. అక్క నేను పెద్ద తప్పు చేసిన అక్క. అక్క నన్ను క్షమించక్క. ఏ వెంకట్, మీరిద్దరు ఇట్నే ఏడ్చుకుంటూ కూర్చుంటారా? నన్ను లోపలికి తీసుకుపోతారా లేదా? ఎంతసేపు నిల్చోవాలి ఇక్కడ బయట? అరే తమ్ముడు, నేను ఇంట్లోకి పోయి కుక్కుమన్నలు తీసుకొస్తారా? మీ ఇద్దరికి దిష్టి ఇస్తా. ఏంది వెంకట్, శుభమాని పెళ్లి చేసుకోవాలంటే మీరు ఎట్లా ఎడుతున్నారు? నాకు ఏడ్చవాలంటే నచ్చదు. అయినా నీకేం తెలుసే, నీకు చెప్పినా అర్థం కాదే. ఇవాళ మీ అక్క దిష్టి తీస్తుందా తీయదా మనకి? ఇంకెంతసేపు? ఏందే అటు నీ అయ్య ఆగడు, ఇంకా నువ్వు ఆగవు. మీ ఇంటోళ్ళంతా ఇంతే నాయే. ఆగ పుట్టువాడు 2 నిమిషాలు మా అక్క దిష్టి తీస్తా అని వేయింది. గిరిని కాకుంటే ఎట్లనే, ఇంకా రేపు ఎంత ఉన్నదో నా భాగోతం. అరే తమ్ముడు, మరదల పిల్లని ఇంట్లో తీసుకోపోరా. అరే కుడికాలు పెట్టి ఇంట్లో పో, సరేనా? పొద్దుగానే లేచి ఈమెనే పనంతా వేసినట్టు బిల్లు ఆపిస్తుంది. పొద్దుగాల ఫోన్ చూడకుండా అక్కకైనా సాయం చెప్తే ఏమైతుంది? నేను మా ఇంట్లోనే పని చేయాలి, నీ ఇంటికి వచ్చి పని చేయాలి. మా అయ్య నాకు పని చెప్పకుండా దాదిండు. నిన్నేమన్నా మొద్దులెత్తమంటానా, బయట కూలి పని కొమ్మంటానే? ఇంట్లో పనే కాదే చేయమనేది. మన పని మనం చేయకుంటే మందచ్చి చేస్తారా? అరే తమ్ముడు, పాల చెంబు తీసుకొచ్చినావు కదరా, ఇదే చాయ్ పెట్టుకొస్తా.
ఇగో అక్క. ఇంట్లో పనులు అన్ని నువ్వే చేసినట్టు తెగ ఫీల్ అవుతుంది మీ తమ్ముడు. అయ్యో వాడు ఇప్పుడే కాదే చిన్నప్పటి నుంచి ఇంతే. అక్క అంటే బగ్గిష్టమే వీనికి. వాడు ఏమంటాడు ఇప్పుడు, చెరొక పని చేసుకోరి అంటాడు. దానికే నువ్వు గిన్ని మాటలు మాట్లాడు అవసరమారా? మరి నన్ను ఎందుకు వేసుకున్నాడు మీ తమ్ముడు? అయినా ఏందే పెళ్ళైన కంచెలు చూస్తున్నా. అక్క మాట్లాడిన దానికి ఏదో ఒక్క చెడురేస్తాను. అక్క చెప్పిందల్లా తప్పేముందే, పెద్దలు చెప్పింది తినారే. అరే ఏంద్ర తమ్మి, నా వల్ల మీరిద్దరు ఎందుకు నన్ను పెట్టుకుంటారు? నీ వల్ల కాకపోతే ఇంకోరి వల్ల అయితే గొడవలు. నువ్వు ఉన్నది ఒకదానివి కదా. అయినా మీ తమ్ముడికి ఎన్నోసార్లు చెప్పినా మనం అలాగుందామని. అంటే అక్కతోటి ఉందామని అన్నాడు. నీకు పెళ్లి కాదు, మేము సంతోషంగా ఉండలేము ఇంట్లో. ఓ పిచ్చి ముఖం దానా, ఎర్మ చేత్తోడు చెంప మీద కొడితే 5 ఏళ్ళు దిగాలి. నీ అయ్యా నీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తానా అంటే నన్ను పెళ్లి చేసుకొని బాధించుట్లా మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నామే. మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నట్లా నా అక్కకు సంబంధాలు అత్తలేవు ఇయ్యాల. ఇంకా మీదికెళ్ళి మా అక్కకు పెళ్లి కాదని మన మీదనే ఇరవాడు ఉంటుందని మా అక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీకు మా అక్క గురించి ఏమేరకనే? ఏమనుకోకమ్మా, వాడు ఆవేశంలో అన్నాడు. ఎందుకు కొట్టినవురా? మన ఇంటికి వచ్చిన పిల్లను మనం మంచిగా చూసుకోవాలిరా. ఏదో ఒక మాట అన్నది కదా అని చెప్పి చేయి చేసుకోవద్దురా. నేను నిన్ను పెంచింది గిట్లనేనారా? ఏ ఊకో, ఏమేడతావు? ఇవాళ నీకు నీ మొగున్న అయిందంటే దానికి కారణం మా అక్కనే. నా 5 ఏళ్ల వయసులో నా అయ్యవ్వ చచ్చిపోతే నన్ను పెంచి పెద్ద చేసి తానం పోసి కూలి పని కోరుకుంటా నన్ను బడికి పంపింది. ఇంట్లో తినడానికి తిండి లేకున్నా కానీ మా అక్క ఒక్క పూట పస్తులో ఉండి నాకు 2 పూటల తిండి పెట్టిందే. పెంచి పెద్ద చేస్తే ఇలా నువ్వు మా అక్కని అంటావా? అసలు నీకు ఎట్లా వచ్చిందే మనసు మా అక్కని అనడానికి? అదనే నీ గురించి తెలియక నేను అనరాని మాటలని బాధ పెట్టిన. ఇప్పటి నుండి నిన్ను ఏ ఒక్క మాట కూడా నేను అన్నా. అందరం కలిసి సంతోషంగా ఉందాం. అరే తమ్ముడు, మరదల్ని ఇంకొకసారి కొట్టకురా. ఏదన్నా ఉంటే మాటలతోటి మార్చుకోవాలిరా, చేతులతో చూపెట్టుకున్నాడు కాదురా. సరే అక్క, తప్పైంది. రేఖ తప్పైంది రేఖ. ఇక నుండి అయినా నేను సంతోషంగా చూసుకుంటా. ఎప్పుడు ఒక్క దెబ్బేయదు. సరేనా రేఖ? అక్క 6 నెలల్లో నీకు మంచి సంబంధం చూసి నేను మీ తమ్ముడు దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. నిన్ను ఇంటి దాన్ని చేస్తాం.